అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల తర్వాత సౌత్‌లో అంత ఉత్కంఠ రేపే స్టేట్ ఏదైనా ఉందంటే అది తమిళనాడు. తమిళనాడుకి సంబంధించి ఎవరు గెలుస్తారు? అక్కడ ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది? అనేది కూడా చాలా కాలంగా ఉత్కంఠ ఉంది. ఎందుకంటే ఈసారి తమిళనాడు రాజకీయాల్లో ఒక సూపర్ స్టార్ వచ్చారు. విజయ్, దళపతి విజయ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ ఎలక్షన్స్‌లో పోటీ చేశారు. అప్పటినుంచి కూడా రకరకాలుగా అంటే బీజేపీకి సపోర్ట్ చేస్తాడని, బీజేపీకి సపోర్ట్ చేయడని, దాంతో పాటు డీఎంకే ఓట్లు చీలుస్తాడని, కానీ 2 చోట్ల ఓడిపోతాడు, ఒక్క సీటు కూడా రాదని ఇలా రకరకాలుగా ప్రచారాలు జరిగాయి. ఈరోజు వెస్ట్ బెంగాల్‌కి సంబంధించి రెండో విడత పోలింగ్ తర్వాత అందరూ కూడా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చారు. చాలా వరకు విజయ్ ఎవరైతే ఉన్నారో తన యొక్క ప్రభావాన్ని చూపించలేడు. 20 దాంతో పాటుగా 25 సీట్లు వస్తాయని చెప్పి కొంతమంది మాట్లాడుతుంటే, ఇంకొందరు మాత్రం మహా అయితే 4 సీట్లు, 5 సీట్లు అని చెప్పి కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. నిజంగా గ్రౌండ్ లెవెల్‌లో ఏం జరిగింది తమిళనాడులో? డీఎంకే పార్టీ ఏదైతే ఉందో అక్కడ స్టాలిన్ అధికారంలోకి రాబోతున్నాడంటూ కొన్ని సర్వే సంస్థలు చెప్తుంటే, దాంతోపాటు ఇటువైపు నుంచి బీజేపీ అధికారంలోకి రాబోతుంది. నెక్ టు నెక్ ఫైట్ ఉంటది. ఈ ఫైట్‌లో ఏదన్నా డీఎంకే గెలిచే అవకాశం ఉంటది. లేదంటే బీజేపీ గెలుస్తదని చెప్పి కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు. కానీ ఒక సర్వే సంస్థ మాత్రం కుండ బద్దలు కొట్టి ఇక్కడ తమిళనాడులో తలపతి విజయ్ సీఎం కాబోతున్నాడు అని చెప్పి కూడా చెప్పింది. ఆ సర్వే సంస్థే యాక్సిస్ మై ఇండియా. ఒక్కసారి మనం చూస్తే ఫస్ట్ టైం పోటీ చేస్తున్నాడు విజయ్ తలపతి అక్కడ ఎక్కువ సీట్లు సంపాదించి ముఖ్యమంత్రి పీఠానికి మీద కూర్చోబోతున్నాడంటూ కూడా యాక్సిస్ మై ఇండియా చెప్తుంది. నిజంగా గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగింది? యాక్సిస్ మై ఇండియా ఎన్ని సీట్లు ఇస్తుంది? ఈ విషయాలు మనం ఒక్కసారి చూద్దాం. రైట్, యాక్సిస్ మై ఇండియా సర్వేలో ఏముంది? ఎన్ని సీట్లు రాబోతున్నాయి? ఎవరెవరికి ఎన్ని సీట్లు ఉన్నాయి తమిళనాడులో? ఈ యొక్క విశేషాలు మనం చూద్దాం. ఒక్కసారి చూస్తే యాక్సిస్ మై ఇండియా పీపుల్ ఎంపవర్మెంట్ ప్లాట్ఫామ్ అని చెప్పి తమిళనాడు సంబంధించి ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ని ఇక్కడ చెప్పే ప్రయత్నం చేశాయి. ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే మొత్తం తమిళనాడుకి సంబంధించి మొత్తం చూసినట్టయితే 234 సీట్లు తమిళనాడులో ఉన్నాయి. ఈ 234 సీట్లు ఒకసారి చూసుకున్నట్టయితే ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అనేది కూడా యాక్సిస్ మై ఇండియా ఒక సంచలనాత్మకమైనటువంటి ఒక సర్వేని ఇచ్చింది. నిజంగా ఈ సర్వేతో నిజంగా తమిళనాడులో విజయ్ ఫ్యాన్స్ ఆనందోత్సవాలతో వాళ్ళు సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు. నిజంగా ఇలాంటి పరిస్థితి ఉందా తమిళనాడులో? ఎందుకంటే ఒక్కసారి చూస్తే టీవీకే పార్టీ 98 నుంచి 120 స్థానాలు సంపాదించబోతుంది అని చెప్పి కూడా యాక్సిస్ మై ఇండియా చెప్తుంది. నిజంగా అంత దమ్ముందా విజయ్కి? ఎందుకంటే అక్కడ డిఎంకే చాలా స్ట్రాంగ్గా ఉంది. దాంతోపాటు స్టాలిన్ అవ్వచ్చు, వీళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. దాంతోపాటుగా ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో ఏఐడిఎంకే కూడా అంతే స్ట్రాంగ్గా ఉంది. బీజేపీకి సంబంధించి కూడా వాళ్ళు కూడా స్ట్రాంగ్గా ఉన్న పరిస్థితి. కానీ వీళ్ళిద్దరిని వాళ్ళు వెనక్కి నెట్టేస్తూ దగ్గరగా 98 నుంచి 120 స్థానాలు అక్కడ గెలుచుకోబోతుంది టీవీకే పార్టీ అని చెప్పి కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి చూద్దాం డిఎంకేకి వచ్చే సీట్లు ఏదైతే ఉన్నాయో, అంటే మ్యాక్సిమం సర్వే సంస్థలు డిఎంకే గెలవబోతుంది, మళ్ళీ స్టాలిన్ అక్కడ ముఖ్యమంత్రి కాబోతున్నాడు అని చెప్తుంది. ఒకసారి చూస్తే డిఎంకే చూసుకున్నట్టయితే దీంట్లో డిఎంకే ఉంది, కాంగ్రెస్ ఉంది, డిఎండికే ఉంది, వీసీకే ఉంది, ఇలాగా రకరకాల సిపిఐ ఎం ఉంది, సిపిఐ ఉంది, దాంతోపాటు చాలా పార్టీలు ఒక కూటమి ఉంది. ఈ కూటమికి ఇక్కడ చూసుకున్నట్టయితే కేవలం 92 నుంచి 110 మాత్రమే రాబోతున్నాయి అని చెప్పి కూడా యాక్సిస్ మై ఇండియా చెప్తుంది. అంటే ఒక్కసారి మనం ఓట్ షేర్ చూసుకున్నట్టయితే 35% ఓట్లు ఇక్కడ రాబోతున్నాయని చెప్తుంది యాక్సిస్ మై ఇండియా. మొదటిసారి ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల్లో మొదటిసారి తక్కువ టైంలో పార్టీ పెట్టి అన్న నందమూరి తారక రామారావు గారు అక్కడ అధికారంలోకి వచ్చారు. కానీ అది ఎవరికి సాధ్యం కాలేదు దాని తర్వాత. ఎందుకంటే చిరంజీవి వచ్చాడు, పవన్ కళ్యాణ్, మిగతా చాలామంది వచ్చినా కానీ ఎవరికి సాధించలేని ఫీట్ని విజయ్ సాధించబోతున్నాడు అంటూ ఇక్కడ యాక్సిస్ మై ఇండియా చెప్తుంది. నిజంగా గ్రౌండ్ లెవెల్లో అంత దమ్ముందా? అంతమంది ఓట్లు వేశారు అనేది కూడా తేలాల్సి ఉంది.
ఒక్కసారి చూస్తే టీవీకే ఒంటరిగా పోయింది. ఒంటరిగా వెళ్ళి 98 నుంచి 120 దగ్గర దగ్గరగా 35% ఓట్ షేర్‌తో ఇక్కడ దగ్గర దగ్గర 120 స్థానాలను సంపాదించుకోబోతుంది అని చెప్పి కూడా యాక్సిస్ మై ఇండియా చెప్తుంది. నిజంగా ఇది ఎగ్జిట్ పోల్ చరిత్రలోనే ఒక సంచలనం అని చెప్పొచ్చు. ఎందుకంటే మిగతా వాళ్ళు అన్నీ కూడా మహా అయితే 4 వస్తాయి, 5 వస్తాయి, 20 సీట్లు వస్తాయని చెప్తున్నారు. కానీ ఏం చూసింది గ్రౌండ్ లెవెల్‌లో యాక్సిస్ మై ఇండియా, దాంతోపాటు ఆ ఓటర్ యొక్క పల్స్‌ని ఏ విధంగా పట్టుకుందనేది తెలియాల్సి ఉంది. నెక్స్ట్ చూస్తే ఏఐడీఎంకే చూసుకున్నట్టయితే దీంట్లో కూడా చాలా సంస్థలు అంటే కొన్ని సర్వే సంస్థలు ఆల్మోస్ట్ నెక్ టు నెక్ ఫైట్ అంటే డీఎంకేకి ఏఐడీఎంకేకి నెక్ టు నెక్ ఫైట్ ఉందని చెప్పారు. దగ్గరగా చూస్తే 10-20 సీట్లతోనే స్టాలిన్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి మ్యాక్సిమం సర్వే సంస్థలు చెప్పినాయి. ఇక్కడ చూసుకుంటే యాక్సిస్ మై ఇండియా మరి ఎక్కడ సర్వే చేసిందో తెలియదు కానీ 22 నుంచి 32 సీట్లు మాత్రమే ఏఐడీఎంకేకి వస్తుంది. బీజేపీ కూటమికి రాబోతుంది. వాళ్ళ ఓట్ షేర్ చూస్తే 23% ఉంది అని చెప్తున్నారు. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇంకా చిన్న చితక పార్టీలు ఎన్టీకే అవ్వచ్చు, మిగతా వాటికి 3%, అదర్స్కి 4% వచ్చే అవకాశం ఉంది. నిజంగా చూసుకున్నట్టయితే నిజంగా ఈ ఏదైతే యాక్సిస్ మై ఇండియా ఒక సంచలనాత్మకమైన సర్వే ఇచ్చిందని చెప్పొచ్చు. అందుకనే వీళ్ళకి 98 నుంచి 120 సీట్లు వస్తాయని చెప్పి ఈ యొక్క సర్వే చెప్పింది. నిజంగా విజయ్ ఫ్యాన్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఇది ఒక పండగ, ఈరోజు పండగ అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకి కొంతమంది సరిగ్గా రావు. ఇంకొకళ్ళైతే 2 స్థానాల్లో విజయ్ ఓడిపోతాడు, కేవలం ఓట్లే వస్తాయి, సీట్లు కూడా ఒక్కటి కూడా రాదు అని చెప్తున్న పరిస్థితి. కానీ ఏకంగా యాక్సిస్ మై ఇండియా 98 నుంచి 120 రాబోతుంది అని చెప్తున్నారు. చూద్దాం అసలు నిజంగా అలాంటి పరిస్థితి ఉందా? ఎగ్జిట్ పోల్స్ ఏదైతే ఉన్నాయో తలకిందులయ్యి మళ్ళీ అక్కడ డిఎంకే అధికారంలోకి రాబోతుందా, లేకపోతే ఏఐడీఎంకే అధికారంలోకి రాబోతుందా అనేది తెలియాలంటే మనం మే 4 వరకు వెయిట్ చేయాల్సిందే.